ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ నారాయణ కాలేజీలో చైర్మన్ నారాయణ గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు భార్య ప్రియ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసింది సార్ ఈ నారాయణ గారి పైన. అంటే తనని అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ తన భర్త ఆయన కొడుకు మాత్రం తిననే తప్పుపడుతున్నారు. అంటే మెంటల్ స్థితి బాగా లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది సార్? ఇది ఎప్పటి నుంచో గత కొంతకాలం నుంచి ఒక 5-6 నెలల నుంచి ఉంది. మనం ఇంతకు ముందు కూడా 2-3 వీడియోలు చేశాము. సో నారాయణ మరదలు, నారాయణ తమ్ముడి పేరు సుబ్రహ్మణ్యం, ఆయన భార్య పేరు కృష్ణప్రియ. ఆమె గత కొంతకాలం నుంచి నారాయణ నన్ను చాలా కాలం నుంచి అబ్యూజ్ చేశాడు, మా ఇంట్లో నన్ను అనేక సార్లు రకరకాల పద్ధతులు అబ్యూజ్ చేశాడని అవన్నీ కూడా డీటెయిల్స్ ఆమె చెప్పింది. ఓకే. సో మా భర్త ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు, నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సరు. నేను ఎంతకాలం బతుకుతానో కూడా తెలియదు. చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నాను, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నాను. సో ఈ క్రమంలో ఇప్పటికైనా నేను చెప్పకపోతే కరెక్ట్ కాదు అనేది నేను బయట పెట్టదలుచుకున్నాను అనేది ఆమె చెప్పింది. చాలామంది దీని మీద రకరకాలుగా ఇప్పుడు మాట్లాడారు. ఈమె వైసీపీ వాళ్ళు ఈమెని ఇలాగా చేస్తున్నారని చెప్పారు. దానికి ఆమె సమాధానంగా మళ్ళీ వీడియోలు చేసింది. వైసీపీ వాళ్ళు ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు, ఇది నా సొంతంగా చేస్తున్నాను. గతంలో నేను నారాయణ నన్ను ప్రచారం కూడా చేయమంటే ప్రచారం చేశాను, అవన్నీ చెప్తున్నారు. కొంతమంది ఏమో ఈమె బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బుల కోసం ఇలా చెప్తుంది అనేది కూడా చెప్పారు. దానికి కూడా ఆమె సమాధానాలు చాలాసార్లు చెప్పింది. మాకు డబ్బులకి ఇబ్బంది లేదు, మాకు ఇప్పటికి కూడా కలకట్టాలో కాలేజెస్ ఉన్నాయి, నారాయణ బ్రాండ్తో మేమే అక్కడ ఎప్పటి నుంచో నడుపుతున్నాం. నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్ని, నాకేమీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, మా కొడుకు అమెరికాలో చదువుతున్నారు, కూతురు ఊటీలో ఎక్కడో చదువుతుంది. సో ఇలాగా ఆమె అనేక సార్లు చెప్పింది. దాని మీద ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆమె కంప్లైంట్ రాసిచ్చింది. దాని తర్వాత అక్కడ కూడా సిఐడి వాళ్ళకు కూడా ఆమె లెటర్ పెట్టింది. సిఐడి వాళ్ళు కూడా దాన్ని కోర్టులో కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో నిన్న ఆమె వెళ్ళి నెల్లూరు ఎస్పీని కలిసి ఒక అర్జీ ఇచ్చింది. దాంతో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు కూడా అమెరికా నుంచి కొడుకుని పిలిపించాడని ఆయనే చెప్తున్నాడు, తండ్రి. సో వాళ్ళిద్దరూ నిన్న మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం నిన్న మీడియాతో మాట్లాడింది ఏంటంటే, ఈమె గత కొంతకాలం నుంచి ఇబ్బందుల్లో ఉంది. ఆమె క్యాన్సర్ వల్ల కెమోథెరపీ చేశారు. కెమోథెరపీ వల్ల ఆమె మైండ్ డిస్టర్బ్ అయింది. సైకాట్రిస్టుల దగ్గరికి నేను తీసుకెళ్ళాను, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి, తీసుకోండి మీరు చూడండి అనేది ఒకటి చెప్తున్నాడు ఆయన. సో ఒకటి ఈమెకి మైండ్ సరిగా లేదనేది. రెండోది ఈమె బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా ఆయన చెప్తున్నాడు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంతకుముందు 13 కోట్లు ఆమెకి ఇప్పించామని కూడా చెప్తున్నాడు. 13 కోట్లు ఇచ్చాము, అందులో 10 కోట్లు ఆస్తులు పిల్లల పేరుతోనే పెట్టింది, ఇంకొక 3 కోట్లు ఆమె వాడుకునింది. ఇప్పుడు మళ్ళీ నన్ను ₹1 కోటి అడిగింది. నేను ₹1 కోటి ఇవ్వలేను, 5 లక్షల వరకు ఇవ్వగలనని చెప్పాను. ఇలాగా అంటే ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆమెకి కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, ప్రత్యర్థి పార్టీలో నుంచి హెల్ప్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపించాడు. కొడుకు అయితే నేను బ్లాక్మెయిల్ చేస్తుందనే మాట వాడలేను, బట్ ఆమెకి కొంత మానసికంగా ఇబ్బందుల్లో ఉంది అనేది కొడుకు చెప్తున్నాడు. అప్పుడే ఆమె కూడా మాట్లాడింది మళ్ళీ, నాకు మానసికంగా ఎటువంటి ఇది లేదు, మీరు ఏ ప్రశ్న అడగండి నేను సమాధానం చెప్తాను, ఎవరినైనా నన్ను వచ్చి టెస్ట్ చేసుకోమనండి, నాకు మానసికంగా ఏ రకమైన ఇబ్బంది లేదు, వీళ్ళు కావాలనే చెప్తున్నారు తండ్రి కొడుకులు కలుసుకొని. సో నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నన్ను ఎవరైనా వచ్చి టెస్ట్ చేయొచ్చు, నన్ను అరెస్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి, అది నేను చెప్పాలి ప్రపంచానికి, బయట ప్రపంచానికి చెప్పాలి. అతను ఉమనైజర్ నారాయణ, అతను నన్ను కూడా అబ్యూజ్ చేశాడు, డే 1 నుంచే అబ్యూజ్ చేసుకుంటూ వచ్చాడు. నా హస్బెండ్కి ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం, అందుకని వాళ్ళు మాట్లాడలేదు. నా కొడుకును కూడా ఇలా మార్చేసి వాళ్ళు నాకు యాంటీగా మాట్లాడిస్తున్నారు అనేది చెప్తున్నారు. సో దీంట్లో ఎవరిది నిజము ఎవరిది అబద్ధం అనేది మనం తేల్చే ఇది కాదు, పోలీసులే తేల్చాలి, లేదా కోర్టు ద్వారా ఈమెకు ఒక ఇండిపెండెంట్ ఈమె కోరుకునేదో, లేకపోతే ఈమె వైపు నుంచి అడ్వకేట్స్ ఎవరన్నా పెడితే అడ్వకేట్స్ డిమాండ్ బట్టి ఒక వేరే ఇక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో నారాయణ అనుకున్నప్పుడు వేరే మెడికల్ ఫెసిలిటీస్ నుంచి ఈమెకి టెస్ట్ చేయడం, నిజంగా ఈ మానసిక పరిస్థితి బాగుందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే రేపొద్దున ఎవరు ఇలాగా నా మీద అబ్యూజ్ చేశారంటే, ఈ అబ్యూజ్ చేసిన స్త్రీని మానసిక పరిస్థితి బాగాలేదంటే సరిపోదు కదా. కాబట్టి వాళ్ళు ఒకవేళ నిజంగా మానసిక పరిస్థితి బాగాలేదంటే అది దే హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
నిజంగా సైకాలజిస్ట్ అలాగేమన్నా రాంగ్ ఇచ్చుంటే, నిజానికి సైకాలజిస్టులు ఎవరు కూడా పిచ్చి అని చెప్పే ఇది ఎవరికి ఉండదు. మెంటల్ డిజార్డర్ అంటే పిచ్చి అని కాదు అర్థం. మెంటల్ డిజార్డర్స్లో పర్టికులర్ డిజార్డర్ అనేది ఉంటుంది. సో ఈమెకి ఏ డిజార్డర్ అనేది మనకు క్లియర్గా చెప్పట్లేదు. ఓకే. సో ఆ పలాని మెంటల్ స్కిజోప్రెనియా ఉండొచ్చు, ఇది సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు, బైపోలార్ డిసీజ్ ఉండొచ్చు, క్రానిక్ డిప్రెషన్ ఉండొచ్చు, ఇలాగ రకరకాల మెంటల్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. అందులో ఈమెకి ఏదన్నా పర్టికులర్ ఇప్పుడు ఏంటంటే ఒక సీరియస్ ట్రామటిక్ సిచ్యువేషన్, ఈమెకి క్యాన్సర్ అనేది ఒక ట్రామటిక్ సిచ్యువేషన్ అది. సో అటువంటి వచ్చినప్పుడు మెంటల్గా కూడా డిస్టర్బ్ అవ్వడం ఉంటుంది ఖచ్చితంగా. అవును. సో ఒకవేళ అదే కారణంతో ఆమె ఆరోపిస్తూ ఉంటే ఆమె ఇంక వేరే ఏమి మెంటల్ డిజార్డర్ వేరే పనులు చేయట్లేదు, ఓన్లీ నారాయణ మీద మాత్రం ఆరోపిస్తుంది. సో దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈమెకి మెంటల్ డిజార్డర్ అయితే ఏ రకమైన డిజార్డరు, ఆ డాక్టర్ ఇచ్చింది ఏమన్నా తప్ప, ఎందుకంటే ఈ మధ్య డాక్టర్స్ కూడా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది పెరిగారు. కాబట్టి దీన్ని ప్రాపర్గా ఆమెను టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆమెకు ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఉంటే ఆమెకు ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి ఏం చేయబోతాం, ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, గత 6 నెలల నుంచి జరుగుతుంది. నారాయణ దగ్గర డబ్బులు వసూలు చేయని కూడా ఆమె అడుగుతుందని చెప్తున్నారు. ఆమెమో అవన్నీ డినై చేస్తుంది, నేను డబ్బులు అడగట్లేదు, నాకు డబ్బులు అవసరం లేదని ఆమె చెప్తుంది. అనేక వీడియోలు ఆమె పెడుతుంది. ఈయన ఏం చెప్తాను అంటే హస్బెండ్ ఈమెకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేయాలో తెలియక ఫేస్బుక్లో లైవ్లు చేయడం మొదలుపెట్టింది, డ్యాన్సులు వేయడం, మంచిగా అలంకరించుకోవడం, ఫేస్బుక్లో మాట్లాడడం, ఇవన్నీ చేస్తుంది. దాని నుంచి ఆమె కొంతమంది ప్రభావంతో ఇలాగ మారిపోయింది, ఇవన్నీ అతను చెప్తున్నాడు. మరి ఎవరిది కరెక్టు ఏంటి అనేది తెలీదు. నారాయణ గారు అయితే దీని మీద డైరెక్ట్గా ఇప్పటివరకు మాట్లాడలేదు బయటకు వచ్చి. ఓకే. కానీ దీన్ని సిఐడి కూడా పరిగణలోకి తీసుకునింది. ఖచ్చితంగా దీన్ని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆమె ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నా వైపు మాట్లాడాలి, నేను పవన్ ఫ్యాన్ ఎప్పటి నుంచో అనేది కూడా చెప్తుంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళ భర్త మాత్రం మాట్లాడేవాడు, ఫస్ట్ టైం కొడుకు కూడా రంగంలోకి దిగాడు. కొడుకుని నేను ఈమెను కన్విన్స్ చేయడానికి అమెరికా నుంచి పిలిపించానని చెప్తున్నారు. మేబీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, నారాయణ కూడా కంటెస్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు నారాయణ మీద వేధింపులు మొదలుపెట్టారు. ఆయన హాస్పిటల్ మీద మొన్న కూడా డ్రగ్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ దాడులు చేశారు, మందులు ఏవో పాతవి అమ్ముతున్నారని. నిజానికి అసలు ఉద్దేశం నారాయణ అక్కడ మేజర్గా ఒక ఫండ్ క్యాంపెయిన్ నడుపుతున్నాడు, తెలుగుదేశానికి ఫండ్ అంతా కూడా నారాయణ ఆర్గనైజ్ చేస్తున్నాడు. అందుకని నారాయణ ఎక్కడన్నా దాచిపెట్టాడా అని ఫండ్స్ కోసమే ఈ దాడి జరిగినట్టుగా తెలుగుదేశం వాళ్ళు, నారాయణ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. ఓకే. ఎందుకంటే జగన్ ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు భయపడేది కూడా దేనికి, జగన్ మన ఫండ్స్ని ఆపేస్తాడు, పోల్ మేనేజ్మెంట్ని ఇబ్బంది పెడతాడు, అందుకే మనకు బీజేపీ అండం కావాలనేది చంద్రబాబు ప్రధానంగా బీజేపీ పొత్తు కోసం ఆయన వెళ్ళడానికి కారణం అదే. సో కరెక్ట్గా ఇదే జరుగుతోంది. జగన్ ఆల్రెడీ అక్కడ విపరీతంగా వెహికల్స్ని చెక్ చేయడం, డబ్బులు సీజ్ చేయడం, ఇవన్నీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసేసారు. అంటే చంద్రబాబుకి వాళ్ళ క్యాండిడేట్స్ చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెద్ద ఎత్తున ఈసారి పంచే అవకాశం ఉంది. ప్రత్యర్థి డబ్బుల్ని కట్ చేయాలి, మన డబ్బుల్ని జనంలోకి తీసుకెళ్లాలి అనే స్ట్రాటజీ బీజేపీ ఎప్పటి నుంచో దేశంలో అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. ఆ మధ్య తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా దాదాపు 700-800 కోట్లు ఇక్కడ పట్టుబడితే అందులో ప్రధానమైన భాగం కేవలం కాంగ్రెస్దే. ఇటు బీఆర్ఎస్ది ఎక్కువ డబ్బులు పట్టుకోలేదు, ఇంకా బీజేపీది అయితే అసలు లేదు. సో దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఇదే చేస్తుంది, ప్రత్యర్థి మానిటరీ సోర్సెస్ని కట్ చేయడం, వాళ్ళ డబ్బుల్ని జనాలకు అందకుండా చేయడం, మన డబ్బులు జనాలకి తీసుకెళ్ళడం. ఇదే పోల్ మేనేజ్మెంట్ అంటే. సో రెండోది, మనకు ఓట్లు వేసే వాళ్ళని ఇంట్లో ఉంటే ఒకవేళ ఎవరైనా వేయకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించడం, ప్రత్యర్థి ఓట్లని వేయనీయకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. సో ఇది జగన్ అవన్నీ బలంగా చేస్తాడని చెప్పి భయపడుతున్నారు. ఇప్పుడు ఈమెకి వైసీపీ అండ కూడా ఏమన్నా ఉందా, వైసీపీ కూడా దీనికి దోహదం చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇక్కడ కనీసం ఆమె తెలంగాణలో కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ పోలీసులన్నా ఆబ్జెక్టివ్గా స్టడీ చేసి ఈమెకి నిజంగా ఈ ప్రాబ్లం ఉందా లేదనేది తేలాల్సి ఉంది. లేదంటే రేపొద్దున ఈమెను ఇంకేమన్నా ఒకవేళ
ఆమెకు అన్ని బాగుండి కూడా ఆమెని మెంటల్ అని చెప్పి తీసుకుని లేదని హాస్పిటల్లో చేర్చేస్తారా అనేది కూడా ఒక భయపడాల్సిన అంశం.